Daddy's home. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇందులో అయితే చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది మర్చిపోకండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. మూవీ ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, బెస్ట్ IMDb రేటింగ్తో మూవీ బాగుంటే చాలు చూడాలనుకుంటే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే 2025లో వచ్చిన సోనీ పిక్చర్స్ ఫిలిం నూరంబర్గ్. ఈ మూవీ వచ్చేసి బయోగ్రఫీ, హిస్టారికల్, సైకలాజికల్, థ్రిల్లర్ అండ్ హిస్టారికల్ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి గైస్. సో తెలుగు, తమిళ్ ఇవి ఫ్యూచర్లో వస్తాయేమో, మేబీ తీసుకొని రావచ్చేమో డెఫినెట్గా. సో ఇప్పుడైతే ఈ ఆడియోస్ అయితే ఉన్నాయి. మూవీకి IMDb రేటింగ్ 10కి 7.4 అయితే ఉంది. నెక్స్ట్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ అప్కమింగ్ ఫిలిం ధ్రువ నక్షత్రం. సో తెలుసు కదా ఫ్రెండ్స్, చియాన్ విక్రమ్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం డిలే అవుతూనే ఉంది గైస్. ఎప్పుడో మనకి 2020లోనో 2021లోనో ఈ ఫిలిం అనేది రావాల్సింది. ఒక సమస్య వల్ల ఈ ఫిలిం రిలీజ్ అనేది ఆగిపోతే ఉంది. అదేంతో కానీ ఈ డైరెక్టర్ తీసిన మూవీసే ఇలా ప్రాబ్లంలు అయితే పడుతున్నాయి. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మలయాళం నుంచి వచ్చిన డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్, అది కూడా థియేటర్స్లో డిలే అవుతూ వచ్చింది. అండ్ OTTకి వచ్చేసి 11 months తర్వాత ఇచ్చారు. సో ఈ ఫిలిం అయితే ఇంకా అసలుకి రానేలేదు థియేటర్స్లో వచ్చేసి ధ్రువ నక్షత్రం. ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, దీనికి సంబంధించి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అయిపోయిందంట. త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తాము అని చెప్పేసి. సో ఈసారైనా ఫైనల్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చి రిలీజ్ చేస్తే మంచిది. ఇంకా గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్నడ యాక్టర్తో వర్క్ అయితే చేస్తున్నారు. సో బిగ్ సూపర్ స్టార్ కన్నడ యాక్టర్ ఎవరు అనేది రివీల్ అయితే చేయలేదన్నమాట. సో కన్నడలో పాన్ ఇండియా ఫిలిం వచ్చేసి ఫ్యూచర్లో తీస్తున్నారు. నెక్స్ట్ వన్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఏంటి బ్రో, రీసెంట్గానే కదా ఫైనల్ ఎపిసోడ్ కూడా చూసాం. యా ఫ్రెండ్స్, మనం ఫైనల్ ఎపిసోడ్ చూసాం. అయితే నెట్ఫ్లిక్స్ దగ్గర మేకింగ్ వీడియో కూడా ఉంది. మేకింగ్ వీడియో కూడా వదలలేదు, అది కూడా రిలీజ్ చేస్తున్నారు. సో January 12th స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మేకింగ్ వీడియో నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ప్రభాస్ నుంచి వెయిట్ చేస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2. సో నాగ్ అశ్విన్ సీక్వెల్ వచ్చేసి మన ముందుకు చాలా త్వరగానే తీసుకొని వస్తామన్నారు. బట్ ఇప్పటివరకు కూడా షూటింగ్ అనేది బిగిన్ చేయని విషయం మనకి తెలిసిందే కదా. సో కొంతవరకు షూటింగ్ పోర్షన్ అయిపోతే ఉంది. అది Part 1తోనే షూట్ అయితే చేశారు. ఇప్పుడు ఫైనల్గా గాయస్ Part 2కి సంబంధించి రిమైనింగ్ షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్ ఫిక్స్ అయితే చేశారు, February 2nd. సో February 2nd నుంచి కల్కి 2కి సంబంధించి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కమల్ హాసన్ గారి పోర్షన్ షూటింగ్ వచ్చేసి బిగిన్ అయితే చేస్తున్నారు. సో తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత వచ్చేసి ప్రభాస్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అవుతారు. సో తెలుసు కదా, ఇప్పుడు ప్రభాస్ గారి నుంచి స్పిరిట్ స్టార్ట్ అయితే అయింది. స్పిరిట్ ఒక పక్క, ఇంకో పక్క కల్కి 2. సో రెండింటిని ఒకేసారి బ్యాలెన్స్ చేసి కంప్లీట్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ సీక్వెల్లో వచ్చేసి ప్రభాస్ అండ్ కమల్ హాసన్ ఫేస్ ఆఫ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి మనం చూడబోతున్నాం అనమాట. సో త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్, ఎగ్జాక్ట్గా ఈ ఫిలిం కల్కి 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రొడక్షన్ వారు రివీల్ చేస్తారేమో ఈ ఇయర్లోనే. నెక్స్ట్ వన్, మా ఇంటి బంగారం. సో సమంత యాక్ట్ చేస్తున్న ఈ ఫిలిం నుంచి గైస్ పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. అందులో టీజర్ ట్రయల్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. January 9th మార్నింగ్ 10 AM వచ్చేసి మా ఇంటి బంగారం ఫస్ట్ టీజర్ ట్రయల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సో మూవీకి డైరెక్టర్ ఎవరో మనకి తెలుసు కదా, నందిని రెడ్డి. సో ఆల్రెడీ ఓ బేబీ మూవీ సమంతతో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అయితే తీసిందనమాట. ఇప్పుడు ఈ కాంబినేషన్, మరి ఈ ఫిల్మ్ అనేది ఎంత బెస్ట్గా ఉంటుందో, ఇందులో ఎలాంటి కంటెంట్ మనకి చూడడానికి ఉంటుందో. నెక్స్ట్, రాకింగ్ స్టార్ యష్ బర్త్డే స్పెషల్గా టాక్సిక్ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్ అయితే అదిరిపింది. బట్ మీరు గ్లిమ్స్ చూడంగానే ఈ ఫిల్మ్కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగనా అని చెప్పేసి టక్కని డైరెక్టర్ని గూగుల్లో సెర్చ్ అయితే చేస్తుంటారు. ఉమెన్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని తీసింది. ఆ గ్లిమ్స్ వచ్చేసి మన యూత్కి చూడడానికి మజా అనిపిస్తుంది. బట్ టక్కని ఫ్యామిలీ ముందు ఓపెన్ చేసినట్టయితే ఆ కార్ సీన్ ఫ్యూ సెకండ్స్ ఉన్నా అది చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో యష్ లుక్ వచ్చేసి మూవీలో అదిరిపోయింది. సో ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. ఈ టోటల్ ఎపిసోడ్ మూవీలో వచ్చేసి ఇంకా హై లెవెల్లో ఉంటున్నట్టుంది. సో ఆ టీజర్ చూస్తున్నంతసేపు మీకు డెఫినెట్గా అనిపించుంటుంది
ఒక హాలీవుడ్ కంటెంట్ అనేది మనం చూస్తున్నామా అని చెప్పేసి. సో ఎస్ ఫ్రెండ్స్, మూవీని వచ్చేసి అలానే షూట్ అయితే చేశారన్నమాట. ఇంగ్లీష్ అండ్ కన్నడ ఈ 2 ఫార్మాట్స్లో మూవీ వచ్చేసి షూట్ అయితే చేశారు. సో ఎలాంటి డబ్బింగ్ అయితే ఇంగ్లీష్ వర్షన్కి ఏమీ ఉండదు. సో ఒకవేళ మూవీని డబ్ చేసి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన తెలుగులో డబ్ అయితే చేస్తారు కదా, సో ఓన్లీ కన్నడ వర్షన్కి మాత్రమే డబ్బింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్కి ఎలాంటి డబ్బింగ్ అయితే ఉండదు. సో అలా అయితే ఈ ఫిల్మ్ని షూట్ అయితే చేశారు. ఫిలిం థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 19కి రిలీజ్ ఉంటుంది. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్ ప్లస్ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. రీసెంట్గా కన్నడ వర్షన్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో అయితే ఉంది. బట్ ఇండియాలో అప్లోడ్ చేయలేదు, ఓవర్సీస్లో అప్లోడ్ అయితే చేశారు. ఇప్పుడు ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఆల్ వర్షన్స్ వచ్చేసి రిలీజ్ అయితే అవుతున్నాయి. సో చెప్పాను కదా, ఈ ఫిలింకి సంబంధించి డబ్బింగ్ వర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ అది థియేటర్స్లో ప్లాన్ చేయలేదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12 నుంచి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టోటల్ 5 ఆడియోస్ వచ్చేసి చూడడానికి రిలీజ్ అయితే ఉంటాయి. ఈ ఫిలిం వచ్చేసి ఈస్ట్ క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో హీరో వచ్చేసి రీసెంట్గా రష్మిక మందనాతో యాక్ట్ చేసిన, అదే ఫ్రెండ్స్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరో అయితే ఉన్నాడు కదా, సో తను యాక్ట్ చేసిన మూవీ ఇది. నెక్స్ట్ మరొక ఓటీటీ ఫిలిం గైస్, ఇది తెలుగు ఫిలిం. సైలెంట్గా నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయి ఉంది. మూవీ టైటిల్ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ డ్యూయల్. సో మూవీ వచ్చేసి హారర్ క్రైమ్ మిస్టరీ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు గైస్. అది కూడా తెలుగు ఒక ఆడియోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో. సో టోటల్ 5 ఆడియోస్లో వచ్చేసి లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 9కి ఈ ఫిలిం అప్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్, తలపతి విజయ్ ఫిలిం జననాయగన్. సో టుమారో ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అనగా టుడే వచ్చేసి మూవీ పోస్ట్పాన్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ పోస్ట్పాన్ అవడానికి మెయిన్ రీజన్ సెన్సార్ ఇష్యూ. సో సెన్సార్ ఇష్యూ అన్న కన్నా ఇక్కడ సెన్సార్ బోర్డు వారు ఈ ఫిలింకి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అని చెప్పవచ్చు. స్టిల్ ఈ ఫిలింకి సంబంధించి సర్టిఫికేట్ వచ్చేసి ఇవ్వలేదంట సెన్సార్ బోర్డు వారు. సో మనకి తెలుసు మూవీ సెన్సార్ U/A టోటల్ డ్యూరేషన్ కూడా వచ్చేసింది. బట్ ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే ఈ ఫిలిం థియేటర్స్లో రన్ అయితే అవుతుంది గైస్, లేకుంటే అసలు రిలీజ్ అయితే కాదనమాట. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అఫీషియల్గా సెన్సార్ బోర్డు వారి నుంచి సర్టిఫికేట్ వస్తేనే ఏ మూవీ అయినా థియేటర్స్లో రన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని లాంగ్వేజ్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ అయితే అవుతుంది గైస్. డబ్బింగ్లో రిలీజ్ అవుతుంది అండ్ అదర్ కంట్రీస్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో డబ్బింగ్లో ఈ ఫిలింకి సంబంధించి సెన్సార్కి ఎలాంటి ఇష్యూ అనేది రాలేదన్నమాట. సో తమిళ్లో ఓన్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం, సో తన నుంచి తనకే ప్రాబ్లం వచ్చేసి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి సీన్స్ అనేవి తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇప్పటికే చాలాసార్లు నాకు తెలిసినట్టు ట్రిమ్ అయితే చేస్తుంటారు. మెయిన్గా వచ్చేసి మూవీలో పొలిటికల్ పోర్షన్ కానీ సంథింగ్ ఏదో కంటెంట్ అయితే ఉంటుంది, మాటలు కానీ అదంతా తొలగించేసి ట్రిమ్ చేసి ఇచ్చినట్టయితే ఈ ఫిలిం సెన్సార్ ఓకే అయితే చేస్తారేమో. సో చెప్పాలంటే ఇక్కడ ఇప్పటికే చాలాసార్లు చేశారంట, కొన్ని సీన్స్ వరకు తొలగించేసి ఇచ్చినా కానీ రీసెన్సార్ చేసినా కానీ అయినా వచ్చేసి ఇక్కడ సెన్సార్ బోర్డు వారు ఓకే అయితే చేయట్లేదంట. సో దీని కారణంగా మూవీ అనేది పోస్ట్పాన్ అయితే అయిపోయింది. సో KVN ప్రొడక్షన్ వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, కోర్టు కేసు అయితే వేశారన్నమాట. సో ఇక్కడ దానివల్ల ఇంకా మూవీ వచ్చేసి టోటల్గా ఆగిపోయింది. వాళ్ళు సెన్సారు ఓకే చేయలేదు, ఇంకా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ కోర్టు ఇష్యూ ఒక 1 వీక్ వరకు రన్ అయితే అవుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోరు, 1 వీక్ రన్ చేసి. లైక్ మోస్ట్లీ వచ్చేసి బిగ్ ఫెస్టివల్ సంక్రాంతి జనవరి 14th. సో జనవరి 14thకి న్యూ డేట్ అనేది ఫిక్స్ అయితే అవుతుంది గైస్, అంతే. సో జననాయకన్కి సడన్గా ఈ ఇష్యూ అనేది రావడం అయితే జరిగింది. నాకు తెలిసినట్టు మూవీలో మనకి తెలుసు కదా పొలిటికల్ పోర్షన్ అయితే ఉంది. సో ఆ పొలిటికల్ పోర్షన్ వల్లే ఎంత ట్రిమ్ చేసి ఇచ్చిన సెన్సార్ బోర్డు వారు ఓకే అయితే చేయట్లేదనమాట. సో అందుకే ఈ ఇష్యూ అనేది రావడం అయితే జరిగింది. సో టోటల్గా ఆ పొలిటికల్ పోర్షన్ తొలగించేసి ఇస్తే ఓకే అయితే చేస్తారేమో. నెక్స్ట్ వన్, అదర్స్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ తమిళ ఫిలిం. సో రీసెంట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింకి తెలుగు, హిందీ ఈ ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేశారు గైస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే అయింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం క్రైమ్ థ్రిల్లర్ది, సో ట్రై చేసేవనైతే చేయవచ్చు. నెక్స్ట్ హెల్లో. ఇది రొమాంటిక్ డ్రామా ఫిలిం. నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయి ఉంది. సో తమిళ ఫిలిం గైస్ ఇది. ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చేసి చేస్తున్నారు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్న హాలీవుడ్ ఫిలిం. ఇది డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం ఇది. మూవీ గైస్ యాక్షన్, సర్వైవల్, థ్రిల్లర్,
అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సో కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి రివీల్ చేశారు. స్టిల్స్ వచ్చేసి మీరు చూడవచ్చు. మరి ఇది ఎప్పుడు మనకి డిజిటల్ రిలీజ్ ఉంటుందంటే ఫిబ్రవరి 25కి కన్ఫర్మ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు గైస్. నెక్స్ట్ అజయ్ భూపతి డైరెక్షన్లో వస్తున్న ఫిలిం శ్రీనివాస మంగాపురం. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 10th మార్నింగ్ 10:30 AM రివీల్ అయితే చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లాష్ న్యూ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.